నమస్కారం ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా టఫ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పొట్టలో ఏదో గుడగుడలాడినట్టు లేదా బటర్ఫ్లైస్ ఎగిరినట్టు అనిపించిందా? అసలు టెన్షన్ బ్రెయిన్లో ఉంటే రియాక్షన్ పొట్టలో ఎందుకు వస్తుంది? థింకింగ్ బ్రెయిన్ది అయితే ఫీలింగ్ పొట్టలో ఎందుకు? ఎందుకంటే మీ స్టమక్ కేవలం ఫుడ్ డైజెస్టర్ మాత్రమే కాదు, ఇది మన బాడీలో సెకండ్ బ్రెయిన్. ఈరోజు వీడియోలో మనం గట్ హెల్త్ మన మెంటల్ హెల్త్ని ఎలా కంట్రోల్ చేస్తుందో సైంటిఫిక్గానే కానీ సింపుల్గా తెలుసుకుందాం. ఇది తెలిస్తే మన లైఫ్ చేంజ్ అవ్వచ్చు. ద సైన్స్, అసలు ఈ కనెక్షన్ ఎలా పనిచేస్తుంది? మన బ్రెయిన్కి ఇంకా స్టమక్కి మధ్యలో ఒక పెద్ద హై స్పీడ్ ఇంటర్నెట్ కేబుల్ ఉంది. దీనినే డాక్టర్స్ వేగస్ నర్వ్ అంటారు. దీని ద్వారా బ్రెయిన్ ఇంకా గట్ 24 hours మాట్లాడుకుంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక షాక్ ఇచ్చే విషయం ఉంది. బ్రెయిన్ నుండి గట్కి వెళ్ళే సిగ్నల్స్ కంటే గట్ నుండి బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్సే ఎక్కువ. అంటే మీ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా మీ బ్రెయిన్కి ఆర్డర్స్ పాస్ చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి, మీకు హ్యాపీగా అనిపించాలంటే మన బాడీలో సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. మీకు తెలుసా, మన బాడీలో ఉన్న 90% సెరోటోనిన్ మన గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది, బ్రెయిన్లో కాదు. సో పొట్ట బాగుంటేనే మైండ్ హ్యాపీగా ఉంటుంది. ద ప్రాబ్లం, మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మన పొట్టని ఒక గార్డెన్లో ఊహించుకోండి. అందులో గుడ్ బ్యాక్టీరియా అంటే పూలు ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా కలుపు మొక్కలు కూడా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఎక్కువ షుగర్ తింటామో లేదా ప్రాసెస్ ఫుడ్స్ లైక్ చిప్స్, బర్గర్స్ తింటామో లేదా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ వాడతామో అప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి ఆ గార్డెన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల లీకీ గట్, పొట్టలో చిన్న చిన్న హోల్స్ పడడం జరుగుతుంది. దీనివల్ల అక్కడి నుండి టాక్సిన్స్ బ్లడ్లో కలిసి బ్రెయిన్ వరకు వెళ్ళి మన బ్రెయిన్ని ఫాగ్ చేయడం, అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా మెమొరీ లాస్ని కూడా తెప్పిస్తాయి. సో మన డిప్రెషన్కి కారణం మన లైఫ్ సిచ్యువేషన్సే కాదు, మన లంచ్ కూడా కావచ్చు. ద సొల్యూషన్, భయపడకండి. మన సెకండ్ బ్రెయిన్ని రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. హియర్ ఆర్ 3 సింపుల్ స్టెప్స్. స్టెప్ 1, ప్రోబయోటిక్స్ ద సోల్జర్స్. రోజు ఖచ్చితంగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోండి. ఇంకా బెస్ట్ ఏంటంటే రాత్రి మిగిలిపోయిన అన్నంతో చద్దన్నం చేసుకుని పొద్దునే తినండి. ఎందుకంటే ఇందులో క్రోర్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన గట్ హెల్త్కి బాగుంటుంది. స్టెప్ 2, ఫైబర్ ద ఫుడ్. గుడ్ బ్యాక్టీరియా కూడా ఆకలి వేస్తుంది కదా, వాటి ఆహారమే ఈ ఫైబర్. సో రోజు ఖచ్చితంగా ఆకుకూరలు, పళ్ళు, ఓట్స్ మీ డైట్లో ఉండేలా చూసుకోండి. ప్రీబయోటిక్స్ లేకపోతే ప్రోబయోటిక్స్ కూడా వేస్టే. స్టెప్ 3, చూ యువర్ ఫుడ్. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. మీ ఫుడ్ని బాగా నమిలి తినకపోతే గట్ మీద స్ట్రెస్ పడుతుంది. స్ట్రెస్ గట్ హెల్త్ని చంపేస్తుంది. ఇంకా చెప్పాలంటే షుగర్ని తగ్గించండి. షుగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ గట్. ద కన్క్లూజన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీకు మూడ్ ఆఫ్గా ఉన్నా లేదా యాంగ్జైటీగా అనిపించినా ఒక్కసారి మీ ప్లేట్లో ఏముందో చెక్ చేసుకోండి. యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు పెద్దలు. అది 100% నిజం. మీ గట్ని హ్యాపీగా ఉంచండి, మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో మీకు కొత్త విషయం నేర్పించిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్త్ని గిఫ్ట్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ సీక్రెట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్. నమస్కారం.